రెండు తెలుగు రాష్ట్రాలు నాకు రెండు కళ్ళు. కొట్లాటలొద్దు, పంచాయతీలొద్దు. ఉన్న నీళ్ళని ఇద్దరం మంచిగా ఎవరికి కావలసిన వాళ్ళు పంచుకుందాం. అసలు పంచాయతీలే వద్దు, మంచిగా ఇద్దరం డెవలప్ అయిదాం. సైబరాబాద్ నా మానసపుత్రిక, ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తుంటారు. అంతేకాదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడిని నెత్తిన పెట్టుకుంటుంటారు. చంద్రబాబు నాయుడు వల్లే హైదరాబాద్ డెవలప్ అయిందని చెప్పి చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు ఆయన ఆకాశానికి ఎత్తేస్తుంటారు. అయితే ఇవన్నీ నిజమేనా? మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారికి రెండు రాష్ట్రాలు రెండు కళ్ళ లాంటివా? రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు చంద్రబాబు నాయుడికి హైదరాబాద్ మీద అట్లాగే తెలంగాణ మీద విపరీతమైన ప్రేమ ఉందా? ఉంటే మరి ఈ పని ఎందుకు చేసిండు? ఇంతకీ ఏం పని అంటారా? అదే చెప్పబోతున్నా. ఆగస్టు 18వ తారీఖున హైదరాబాద్లో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం జరగబోతుంది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అంటే గోదావరి నది మీద రెండు రాష్ట్రాలకి, అంటే అటు ఏపీకి తెలంగాణకి నీళ్లు పంపిణీ చేసే ఒక పంచాయతీ దింపే ఒక సంస్థ. ఈ సంస్థ మీటింగ్ 18వ తారీఖున జరగబోతుంది. దీనికి రెండు రాష్ట్రాల నుంచి వాళ్ళు అజెండా అడిగిర్రు. మేము సమావేశం పెడుతున్నాం కదా 18వ తారీఖు, మీరేం చెప్పాలనుకుంటారు, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారు, ఎవరి ఎజెండా వాళ్ళు పంపించండి అని చెప్పేసి అంటే తెలంగాణ గవర్నమెంట్ అసలు ఏం ఎజెండా పంపలే. ఏదో ఒక ముక్కలో తేల్చేసింది. అదేంటంటే ఆ పోలవరం ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్ నుంచి నీళ్లు తీసుకోకుండా మేము ఏదో అడ్డుకుంటాం అని చెప్పి ఏదో పంపించింది. కథం అయిపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్ పంపిన ఎజెండా ఎట్లుందో తెలుసా? మొత్తం గోదావరి మీద ఆల్రెడీ కట్టిన ప్రాజెక్టులు 7 ప్రాజెక్టులకి అనుమతులు రద్దు చేసేసేయాలి, వాటిని రివ్యూ చేయాలని చెప్పి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అజెండా పంపింది. ఇది పంపి వారం రోజులు అవుతుంది. ఒకసారి చూడండి, రెండు రాష్ట్రాలు పంపిన విషయాల్ని మొత్తం సమావేశం ఎజెండా కింద మార్చి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఒక పెద్ద రిపోర్టు రెండు రాష్ట్రాలకు పంపింది. అందులో మనం 15వ పేజీకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ పంపిన ఎజెండా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి పంపిన ఎజెండా. ఇందులో ఏముందంటే అజెండా ఐటమ్ నెంబర్ 1836 రివ్యూ ఆఫ్ టీఏసీ క్లియరెన్సెస్ అకార్డెడ్ బై సిడబ్ల్యూసి టీఎస్సీ గోల్ టు ద న్యూ ప్రాజెక్ట్స్ టేకెన్ అప్ బై స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆఫ్టర్ బైఫర్కేషన్. అంటే 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం చేపట్టిన ప్రాజెక్టులకు ఇచ్చిన అన్ని అనుమతుల్ని రద్దు చేయడం లేదంటే వాటిని రివ్యూ చేయడం కోసం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏ ప్రాజెక్టులు ఉన్నాయంటే అందులో మొత్తం 7 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ 7 ప్రాజెక్టులో ఫస్ట్ది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. 240 టీఎంసీల కెపాసిటీతో చాలా అత్యద్భుతంగా కట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు. అందులో సమస్యలు ఉన్నాయా లేవా, వాటిని ఎట్లా పరిష్కరించుకోవాలి అన్న విషయం తర్వాత. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మనం 240 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ఇంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి అప్పట్లో ఉన్న సిడబ్ల్యూసి అంటే సెంట్రల్ వాటర్ కమిషను, కేంద్ర ప్రభుత్వంలోనూ అన్ని సంస్థలు అనుమతి ఇచ్చేసినాయి. కేంద్ర జల సంఘం అనుమతి ఇచ్చింది, పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది, అన్ని అనుమతులు వచ్చినాయి కాళేశ్వరం ప్రాజెక్టుకి. 240 టీఎంసీల కెపాసిటీతో కట్టుకున్నాం. దాన్ని రివ్యూ చేయాలి లేదంటే రద్దు చేయాలి అని చెప్పి లేఖ రాసింది. దాని తర్వాత చౌటుపల్లి హనుమంతరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఇది కూడా గోదావరి నది మీదనే ఉంటుంది. ఇంకోటి ముక్తేశ్వరం, అంటే కాళేశ్వరం పైనే ముక్తేశ్వరం, రెండు కాళేశ్వరం ముక్తేశ్వరం ఒకే దగ్గర ఉంటాయి కదా, చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారు. ఇది కరీంనగర్, మంతని, పెద్దపల్లి ఆ జిల్లాల వాళ్ళకి బాగా తెలుసు ఈ ప్రాజెక్టు గురించి. దీనికి కూడా అనుమతులు రద్దు చేయాలని చెప్పేసి అడుగుతుర్రు. ఇక మూడోది చెనాక కొరాటా బ్యారేజ్, ఇది కూడా ప్రాణహిత నది మీద తలపెట్టిన ఇంకొక బ్యారేజ్. ఇంకా పనులు స్టార్ట్ కాలేదు, కాకపోతే అనుమతులు వచ్చినాయి. ఈ అనుమతుల్ని కూడా రద్దు చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. అట్లనే వీటితో పాటు ఇంకో చిన్న చిన్న ప్రాజెక్టులు, మోడికుంట వాగు ప్రాజెక్టు, కడెం వాగు గూడెం ప్రాజెక్టు, అట్లాగే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. కాళేశ్వరం తర్వాత ఈ మధ్యలో అయినా చిన్న చిన్నయే. కాళేశ్వరం తర్వాత మళ్ళీ అతిపెద్ద ప్రాజెక్టు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఇది 36 టీఎంసీలతో గోదావరి నది మీద భద్రాచలానికి పైన దుమ్ముగూడెం దగ్గర కట్టిర్రు. ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ ప్రాజెక్టు రన్ అవుతూనే ఉంది. ఇది కూడా బీఆర్ఎస్ టైంలోనే స్టేట్ బైఫికేషన్ తర్వాత అన్ని రకాల అనుమతులు తెచ్చి మొత్తం 36 టీఎంసీల కెపాసిటీతో అక్కడ బ్యారేజ్ కట్టి ఆల్రెడీ ఖమ్మం జిల్లాకి నీళ్ళు ఇచ్చేస్తున్నారు. పంపులు రన్ అవుతున్నాయి, కాలువల్లో నీళ్ళు కూడా వెళ్తున్నాయి. దీనికి కూడా ఆపేయండి, అనుమతులు ఇచ్చిన అనుమతులన్నీ రద్దు చేయండి, ఆ అనుమతుల్ని రివ్యూ చేయండి అని చెప్పి ఏపీ గవర్నమెంట్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి లెటర్ రాసింది. అంటే చూడండి, పొద్దున్న లేస్తే చెప్పేదేమో మంచి మంచి ముచ్చట్లు, అంటే రెండు తెలుగు రాష్ట్రాలు సమానమే, మేము అందరి మంచి కోరుతాం, రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్ళ లాంటివి, ఇట్లాంటి ముచ్చట్లు చాలా చెప్తారు. కానీ నిజంగా అది నిజమైతే మరి 7 ప్రాజెక్టులు
భూములు బీళ్లు వారిపోతుంటే ఏడ్చి దశాబ్దాల తరబడి కొట్లాడి సాధించుకున్న ప్రాజెక్టులు, వీటికి అనుమతులు రద్దు చేయాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు కోరుతుంది. అయితే ఇక్కడ సమస్య, ఏపీ గవర్నమెంట్ ఆటోమేటిక్గా వాళ్ళ నీళ్ళ అవసరాల కోసం ఏదైనా చేస్తుంది. వాళ్ళకి ఇప్పుడు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకి తెలంగాణ యాక్సెప్టెన్సీ ఉంటేనే కేంద్ర ప్రభుత్వం వాటికి అనుమతులు ఇచ్చేలా ఉంది. ఆ అనుమతులు సాధించడం కోసం ఇట్లా రకరకాల కుప్పిగంతులు వేస్తుంది ఏపీ గవర్నమెంట్. వాళ్ళ రాష్ట్రం కోసం వాళ్ళు కొట్లాడతారు, దాంట్లో తప్పులేదు. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఈ ఎజెండా రిలీజ్ అయ్యి వారం రోజులు అవుతుంది. ఈ వారం రోజుల నుంచి కనీసం ఈ ఎజెండా విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం బయటపెట్టలేదు. దారుణమైన విషయం. అంటే పొద్దున్న లేస్తే ఇక్కడ చాలా గలీజ్ జుగుప్సాకరమైన భాష వాడుతుంటారు. లాగుల తొండలు ఇడుస్తాం, జర్రులు ఇడుస్తాం, తేళ్ళు ఇరుస్తాం, పాములు దోలుతాం, పేగులు తీస్తాం, మెడలు వేసుకుంటాం, ఇట్లాంటి ముచ్చట్లు చాలా మాట్లాడుతుంటారు. ఇక్కడ జనం మీద, ఇక్కడ ప్రతిపక్ష నాయకుల మీద. మరి పక్క రాష్ట్ర గవర్నమెంటు మొత్తం మన రాష్ట్రంలో ఉన్న 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని చెప్పి అడుగుతుంటే, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుంది, సీఎం ఏం చేస్తున్నారు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారు, ప్రతిపక్ష నాయకుల మీద విరుచుకుపడుతుంటారు కదా. మరి పక్క రాష్ట్ర గవర్నమెంట్ మొత్తం 7 ప్రాజెక్టులకు ఎసరు పెడుతుంది. ఏం చేయగలుగుతారు ఇప్పుడు? ఒక దిక్కేమో గోదావరి బనకచెర్ల పేరు మీద మొత్తం నీళ్ళనన్నీ గంపగుత్తగా, అది ఏమన్నంటే మేము కింద ఉన్నాం కదా, మిగిలితే వచ్చే నీళ్ళు, అవి మిగిలితే వచ్చే నీళ్ళు కాదు, వదిలేస్తే వచ్చే నీళ్ళు, మాకు ఫ్యూచర్లో మేము కట్టుకుంటాం ప్రాజెక్టులు, వాటి మీద మీకు హక్కు కల్పించలేం అని తెలంగాణ వైపు కొట్లాడకపోగా ఇంకో 7 ప్రాజెక్టులకి ఏపీ ప్రభుత్వం ఎసరు పెడుతుంటే, కనీసం ఈ రోజు వరకు కూడా వారం రోజులు అవుతుంది. దీని మీద చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కదా. దగ్గర 1000 టీఎంసీల హక్కు ఉంది మనకి గోదావరి నది మీద. ఇట్లాంటి గోదావరి నది మీద ఉన్న ప్రాజెక్టులని మొత్తం తుంగలో తొక్కడానికి ఏపీ గవర్నమెంట్ ట్రై చేస్తుంటే, ఈ రోజు వరకు కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టలే ముఖ్యమంత్రి కానీ, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ. అదే ప్రతిపక్ష నాయకులు ఏమైనా పెడితే వితిన్ గంటలోనే అట్నుంచి కౌంటర్గా ప్రెస్ మీట్లు పెడుతుంటారు. వారం రోజుల కింద ముచ్చట తెలిస్తే ఇప్పటి వరకు ఎందుకు ఖండించలే? మీ వ్యక్తిగత సంబంధాలు, మీ గురు శిష్య సంబంధాలు, మీ ప్రేమానుబంధాల కోసం రాష్ట్ర నీటి వాటాలని తాకట్టు పెడతారా? ఇంకో విషయం, సమ్మక్క బ్యారేజ్, స్టాప్ ద క్లియరెన్సెస్ టు సమ్మక్క బ్యారేజ్, ద ప్రాసెస్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ తుమ్మిడిహెట్టి ఫ్రమ్ 20 TMCs to 80 TMC ఇంక్లూడింగ్. ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజ్ వేస్ట్, పోయి మేము తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు తీసుకుంటాం, తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కడతామని చెప్పింది కదా, ఆ బ్యారేజ్కి కూడా అనుమతులు ఇవ్వద్దని చెప్పి ఏపీ గవర్నమెంట్ GRMB మీటింగ్ ఎజెండాలో పెట్టింది. అంతేకాదు సమ్మక్క బ్యారేజ్ మనకు మేడిగడ్డ బ్యారేజ్ దాటిన తర్వాత ఒక 30-40 కిలోమీటర్ల దూరం పోయిన తర్వాత దేవాదుల ప్రాజెక్టు కోసం కట్టిన బ్యారేజ్ ఇది. ఇక్కడ నుంచి మనకి దగ్గర 5 లక్షల ఎకరాలకు నీళ్ళు వెళ్తాయి దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా. ఆ బ్యారేజ్కి ఇచ్చిన అనుమతులు కూడా రద్దు చేయాలని అడుగుతుంది. అంతకుముందుకు ఈ బ్యారేజ్ కట్టకముందుకు దేవాదుల ప్రాజెక్ట్ నుంచి కేవలం ఒక 60 నుంచి 90 రోజుల వరకే నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ బ్యారేజ్ కట్టిన తర్వాత దగ్గర సంవత్సరంలో 300 రోజులు దేవాదుల నుంచి నీళ్ళు ఎత్తిపోసుకోవడానికి వీలు కలిగింది. ఆ ప్రాజెక్టుకు కూడా అనుమతులు రద్దు చేయాలని చెప్పి ఈ ఎజెండాలో పెట్టింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో ఇప్పటికైనా ప్రతిపక్షాల మీద నోళ్ళు వేసుకొని విరుచుకుపడడం కాదు, దానివల్ల ఏం యూజ్ ఉండదు ఇక్కడ కొట్లాడుకుంటే. ఇప్పుడు ఏపీ గవర్నమెంటు ఈ ఎజెండాలో పెట్టింది, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది బీజేపీ గవర్నమెంటు. ఇప్పుడు ఆ 2 పార్టీలు అలయన్స్లో ఉన్నాయి. మిత్రధర్మం కోసం కేంద్ర ప్రభుత్వం కూడా వీటికి గనక తలొగ్గితే తెలంగాణ నోట్ల మన్ను పడ్డట్టే. ఇంకో దిక్కు తెలంగాణ ప్రభుత్వం మన్నుదిన్న పాము లెక్క పండుకుంది. సో ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని దీని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టండి, గట్టిగా కొట్లాడతాం అని చెప్పి జనాలకు చెప్పండి. ముందు మీరు జనాలకు జవాబుదారీగా ఉండాలి కదా, జనాలకు చెప్పండి. ఆ తర్వాత గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులో ఇదంతా తొండి వాదన, ఏపీ పోలవరం బనకచెర్లకు అనుమతులు సాధించడానికి ఈ మొండేశాలు ఇస్తుంది అని చెప్పి అక్కడ గట్టిగా వాదించండి. లేకుంటే తెలంగాణ ప్రజల దగ్గర ఇంకోసారి పుట్టగతులు ఉండవు కాంగ్రెస్ పార్టీకి. తర్వాత మీ ఇష్టం.